నమస్కారం. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ముఖ్యంగా రాజకీయంగా, ఆర్థికంగా కూడా పెద్ద ఎత్తున డబ్బు దశకం మారుతున్న ఉప ఎన్నికగా మరి ఇవాళ మునుగోడు, యాదాద్రి భువనగిరి జిల్లాలో కొంత భాగం, నల్గొండ జిల్లాలో కొంత భాగంగా ఉన్న మునుగోడు నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం మారింది. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మరి కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరి తాను మళ్ళీ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసే క్రమంలో ఈ ఎన్నిక వచ్చింది. ఎన్నికలు ప్రకటన వెలువడక ముందే, నోటిఫికేషన్ రాకముందే గత 2-3 నెలలుగా పెద్ద ఎత్తున మునుగోడులో డబ్బు ఏరులై పారుతుంది. ఇప్పటికే చాలా 3 పార్టీలు, ప్రధానమైన 3 పార్టీలు ఇప్పటికే నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళ అభ్యర్థులచే పాల్వాయి స్రవంతి మరి కాంగ్రెస్ నుంచి, అట్లానే రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి, ఇవాళ అక్టోబర్ 13న కూసుకుంట ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. శంకరాచారి మనకు బీఎస్పీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. 3 ప్రధాన జాతీయ పార్టీలు బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, అట్లాగే ఒక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇంకా చిన్న చితక పార్టీల నుంచి కానీ ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నా కూడా వారు చివరికంట ఉంటారో లేదా తెలియదు. ఇప్పటికీ నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నవంబర్ 3న ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థితిలో మొదట్లో ప్రభుత్వం అనేక పథకాల పేరు మీద, లేకపోతే అభివృద్ధి పనుల పేరు మీద విచ్చలవిడిగా గత ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాకముందు టీఆర్ఎస్ అధికార పార్టీ మరి ఇక్కడ కట్టుపల్ మండలం ఏర్పాటు చేయడం కానీ, చేనేత కార్మికులకు సహాయాలు ప్రకటించడం కానీ, గిరిజన రిజర్వేషన్ పెంచడం కానీ, అట్లా కొన్ని స్థానికంగా రోడ్లు వేయించడం కానీ ఇవన్నీ పనులు చేస్తూ వచ్చింది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తాత్కాలికంగా ఈ పనులకు బ్రేక్ పడ్డా కూడా చాలా పెద్ద ఎత్తున అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడుతుందని ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఇక రెండవది ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు అమ్మకాలు. పశువుల్లో సంతలో పశువుల్లాగా వీళ్ళందరినీ వివిధ రాజకీయ పార్టీలు ఎవరు ఏం తీసుకోలేదు, అందరూ కొంటున్నారు, అమ్ముకుంటున్నారు. ఆ రకంగా చూస్తే ఇప్పటికే 3 పార్టీలు మారిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. స్థానిక వార్డు సభ్యుడి నుంచి మొదలుకొని, మున్సిపల్ కౌన్సిలర్ నుంచి మొదలుకొని, మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ వరకు అనేక స్థానిక ప్రభుత్వాల పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బేరసారాలకు పాల్పడుతున్నారు, బేరసారాలకు అమ్ముడుపోతున్నారు. వివిధ పార్టీలు వీరిని ఇవాళ కొనుక్కుంటే రేపు అంతకంటే డబుల్ అమౌంట్ ఇచ్చి వేరే పార్టీ వాళ్ళు కొనుక్కుంటున్నారు. దీంతో ప్రజల్లో వీళ్ళు పలచబడమే కాకుండా అసలు వాళ్ళకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, వారికి నిజంగా ఓట్లు ఉన్నాయా లేవా అనే పరిస్థితి తయారైంది. ఓట్లుంటే కూడా మరి ఈ రకంగా సంతలో పశువులాగా అమ్ముడుపోతున్న వారికి ప్రజలు ఏ పార్టీ విలువిస్తారు, ఓటర్లు ఏ పార్టీ విలువిస్తారు అనేది కూడా $1 మిలియన్ ప్రశ్న. ఇక వీళ్ళు అమ్ముడుపోవడం, కొనుక్కోవడం ఇట్లా ఉంటే పెద్ద ఎత్తున 2 పండుగలు డబుల్ ధమాకా అంటారు. దసరా, దీపావళి ఒకేసారి వచ్చినట్టు బతుకమ్మ పండుగలు మొదలైనప్పటి నుంచి మద్యం కూడా ఏరులై పారుతున్నది. పెద్ద ఎత్తున మంత్రివర్యులే మల్లారెడ్డి గారు మరి ఒక బార్లో కూర్చొని, ఒక దాబాలో కూర్చొని పెద్ద ఎత్తున తానే మద్యం సర్వ్ చేస్తున్న సందర్భాలు కూడా వీడియో తీసి విచ్చలవిడిగా ప్రసారమైనాయి. సరే, వివరణ ఏది తీసుకున్నా కూడా మద్యము, డబ్బు పెద్ద ఎత్తున ప్రవాహమై పారుతుంది. అందులో ముఖ్యంగా ఏటీఎంలు, పీటీఎం లాగా ఈ ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక, మునుగోడు పేటీఎం, ఏటీఎంల ఉప ఎన్నిక జరుగుతుంది. ఎనీ టైం మనీ, ఎనీ టైం లిక్కర్. ఇది సాధారణంగా గత 2 నెలల నుంచి జరుగుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల పర్వం కొనసాగుతున్న క్రమంలో ఇంకా సరిగ్గా 15-20 రోజుల్లో ఈ మొత్తం ప్రక్రియ ముగుస్తున్న సందర్భంలో మరి పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి పనులు అయితే అధికారికంగా జరపడం లేదు, కానీ గతంలో కొనసాగుతున్న పథకాలు అమలవుతున్నాయి. ప్రస్తుతం తాత్కాలికంగా ఈ వాయిదా పడ్డా కూడా అనేక రకాల తాయిలాలు, మనకు అనేక రకాల ప్రలోభాలకు ఓటర్లు గురవుతున్నారు. ఇందులో ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ బీజేపీ అయితే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ టీఆర్ఎస్ 2 చోట్ల అధికారం లేకుండా మరి తమ సిట్టింగ్ సీటును వదులుకొని, మరి సిట్టింగ్ సీటు వదులుకోకుండా గెలవాలనే పట్టుదలతో కాంగ్రెస్ ఉంది. ఏదేమైనా సరే మునుగోడు ఉప ఎన్నిక ఇవాళ దేశంలో జరుగుతున్న అత్యంత ఖరీదైన ఎన్నికగా మారింది. ఇప్పటికే సుమారు 1000 కోట్ల రూపాయల వరకు అన్ని పార్టీలు ఖర్చు పెడతాయని ఇప్పటికే ఛాలెంజ్లు విసురుకుంటున్నారు.
పెద్ద ఎత్తున దీని మీద బెట్టింగ్ రోడ్డు కడుతున్నారు. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ ఓడుతుంది, ఎవరికి 2వ స్థానం, ఎవరికి 3వ స్థానం కూడా బెట్టింగ్ జరుగుతున్నాయి. ఈ స్థితిలో మనీ అండ్ లిక్కర్ పవర్ పెద్ద ఎత్తున ఈ ఎన్నికల్లో ప్రభావం చూపెడుతున్నది. సబ్కా సున్నా అప్నా కన్నా అన్నట్టు అందరూ ఓటర్లు కూడా దీనికి ఎంతవరకు ఈ ప్రలోభాలకు మరి లొంగుతారు, ప్రలోభాలు తీసుకొని కూడా మరి డబ్బు కానీ మద్యం కానీ తీసుకొని ఓటు వేసే కాడికి వచ్చిన తర్వాత ఆలోచనతో ఓటు వేస్తారా, అందట్లో ఎవరిని గెలిపిస్తారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. దీనికి నవంబర్ 5 నాడు ఓట్ల లెక్కింపు వరకు తేలే అవకాశం ఉంది. నవంబర్ 3 నాడు ఎన్నిక, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు వరకు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కానీ ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్న ఏంటంటే ప్రజలు, నాయకులు, పార్టీలు ఇది వన్డే క్రికెట్ మ్యాచ్ లాగా చూస్తున్నారు. ఎన్నికలు అనగానే డబ్బు, తాయిలాలు, మద్యం పంచడాలు ఇవన్నీ చూస్తూ మరి ఇవి చేయకపోతే ఎన్నిక లేదు అనే పరిస్థితి తీసుకొచ్చి సామాన్యుడు ఈ ఎన్నికల్లో పోటీ చేయగలుగుతాడా అనే ప్రశ్నను ఉదయింపజేస్తున్నారు. సామాన్యుడు ఈ మొత్తం ఈ జిలేబికా చక్కర్లో ఈ మద్యము మాఫియా, మనకు మద్యము అట్లాగే డబ్బు ప్రవాహంలో పడి కొట్టుకుపోతుంటే మరి సామాన్యుడు ఈ ఎన్నికల్లో, ఖరీదైన ఎన్నికల్లో పోటీ చేయగలుగుతాడా, ఓటర్గా తాము ఎట్లా న్యాయం చేయగలుగుతాడు అనేది మరి కాలమే సమాధానం చెప్పాలి. ఏదేమైనా సరే మునుగోడు ఎన్నిక దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్థిక, మద్యం ఈ రెండు ఆర్థికము, మద్యం, డబ్బు, మద్యం ఎరులై పారుతున్న ఎన్నికగా రికార్డు బ్రేక్ కానుందని చెప్పవచ్చు. నమస్కారం.